అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈరోజు సులభతరంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారికి కూడా మనం తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి ఈ యొక్క మీనరాశి వరకు ప్రతిరోజు ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పుడు అవకాశము తర్వాత సమయము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు కానీ అలాగే అష్టోత్తరాలు కానీ అలాగే వినాయకుడికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం కానీ మొదలైనవి చేయడం బట్టి కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆశించిన ఫలితాలు రావడానికి మానసిక ప్రశాంతతకి అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క రాశి ఫలితాలను చూసుకుంటూ గోచారీత్యా వస్తున్న ఫలితాల్లో చిన్నపాటి సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని తగిన విధంగా పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే ఆ చిన్న చిన్న సమస్యల్ని పరిహారాలతో శ్లోకాలు కానీ దేవాలయ సందర్శనతో కానీ అధిగమించడానికి ఆస్కారం ఉంటుందని మనం భావిస్తాం.